హ్యాపీ సండే. సండే ఏమైందంటే మార్నింగ్ ఏమో మా ఆయనేమో మార్కెట్కి అయితే వెళ్ళి ఫిష్ అయితే తెచ్చారు. ఈ ఫిష్ యాక్చువల్గా చెప్పాలంటే కేజీన్నర ఉందంట. అందుకే ఒక 6 పీసెస్ ఫ్రైకి అయితే తీసుకొని మిగతావన్నీ అయితే పులుసు పెడదామని అయితే ప్రిపేర్ అయ్యాను. ఫిష్ తెచ్చాక బాగా క్లీన్ చేసేసి అందులో ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి, నిమ్మరసం కాస్త అయితే వేసుకొని అది పులుసుకి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే ఫ్రైకి ఈ పెద్ద పెద్ద పీసెస్ కదా ఇవి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా గుండ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం అయితే పిండి ఇది కూడా మ్యారినేట్ చేసుకొని ఇది ఒక పక్కకు పెట్టుకున్నాను. ఈ లోపల నేను చూపించే విధంగా ఆనియన్స్, టమాటోస్ తీసుకొని ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, టమాటా అనేవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి అయితే మంచిగా ఫ్రై చేయండి. దాని తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఏం చేస్తారంటే టమాటా ముక్కలు కూడా వేసేసి నేను చూపించే విధంగా అయితే నేనైతే ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటానో వేగంగా ఉడికిపోవాలని చెప్పి కాస్త ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా కూడా వేసేసాను అందులోనే. ఈ లోపల అది ఫ్రై అవుతుంటుంది సిమ్లో పెట్టి ఈ ముక్కలన్నీ పులుసు ముక్కలు ఉంటాయి కదా మ్యారినేట్ చేశానని చెప్పాను, అవన్నీ అయితే తవా పైన అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయితే అవుతున్న లోపల ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇదైతే ఒక ముద్ద పేస్ట్ మిక్స్ జార్లోనైతే మిక్స్ అయితే చేసేసాను ఆ ఫ్రైని. దాని తర్వాత ఆవాలు కాస్త, జీలకర్ర కాస్త, మెంతులు కాస్త అయితే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వేసుకున్న తర్వాత ఇది మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ ఉంటుంది కదా అది కూడా అందులో వేసి బాగా ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇక అది బాగా ఫ్రై అయ్యాక చింతపండు ముందుగానే నానబెట్టుకుంటారు, ఆ చింతపండు రసాన్ని కూడా కొద్దిగా వేసుకున్నాక అది బాగా ఒక మరుగు వస్తుంది. మరుగు వచ్చే టైంలో కొద్దిగా బెల్లం అయితే అందులో వేయండి. నేనైతే పులుసు ఈ విధంగానే చేస్తాను. అలా బెల్లం వేసుకున్నాక ఏం చేస్తారంటే అది మరుగుతుంది అన్న టైంలోని ఈ ఫ్రై పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇందులో వేసుకున్నాక ఉడికొచ్చిన టైంకి కాస్త గరం మసాలా, కొత్తిమీర అయితే వేసి క్లోజ్ చేసేయండి. మన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ విధంగా దీన్ని అయితే పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఫ్రైకి అయితే నేను తీసాను. నేనైతే ఫ్రై అయితే ఆయిల్లోనైతే ఎప్పుడు స్టెయిన్ చేయనండి, ఇలా తవా పైన ఫ్రై చేస్తాను. ఇలా అయితే ఈ విధంగా అయితే 6 పీసెసే కదా అని చెప్పి తవా పైన అయితే మొత్తం పెట్టి నీట్గా అయితే వాటిని మసాలా పేస్ట్తోని డెకరేట్ అయితే చేసేస్తాను. ఈ విధంగా మసాలా పేస్ట్ అంటించాక ఆయిల్ కాస్త 4 వైపులు చక్కగా ఆయిల్ అయితే వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేయకుండా ఇలా తవా ఫ్రై అయితే చేస్తాను. అవేం మాడిపోలేదండి, అవి జస్ట్ రోస్ట్ అయ్యాయి అంతే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆ కలర్ కనిపిస్తుంది, మాడిపోతే బ్లాక్ వస్తుంది. ఇవి రెడ్గానే ఉన్నాయి. ఇది ఈ విధంగా అయితే మళ్ళీ పైన కూడా ఆయిల్ బాగా గార్నిష్ చేసుకోండి. దానిపైన మన పులుసు చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ follow to my channel, subscribe me. Bye bye.